అడుగులు పెడుతున్నారనే మాటలో వాస్తవం ఉందా? రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రైవేటీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కాలేజీలు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఈ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తున్నారనే ఉద్దేశంతో దీన్ని బయట రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దీన్ని నిరసనగా ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏమంటారు ఈ మెడికల్ కళాశాల ఇష్యూ ఏంటంటారు అసలు? సార్, ఈ మెడికల్ కాలేజీలు దాని మీద కాకుండా ఈ మూడు పార్టీలు వ్యూహాలేంటి, ఏ పార్టీ బలపడితే ఏ పార్టీకి నష్టం అనే దాని మీద ఫోకస్ చేసి మాట్లాడతారు అనుకుంటున్నాను సార్ నేను. దానికంటే ముందు మన సోదరులు వెంకటేష్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవరంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కలవకపోవడం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరో కలవరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ అప్రోచ్ నచ్చగా ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోదు. రెండోది, శాఖ బలపడితే టీడీపీకే నష్టం కానీ వైసీపీకి నష్టం కాదంటున్నారు. కాదండి, జనసేన బలపడితే వైసీపీకే నష్టం. ఇప్పుడు జనసేన కూటమిలో జనసేన బలపడితే టీడీపీకి నష్టం ఏమీ లేదు. టీడీపీ జనసేన ఇడిపోతే టీడీపీకి నష్టం, కానీ కూటమిలో జనసేన బలపడితే వైసీపీకి నష్టం. అంటే జనసేన బలపడకపోతే వైసీపీకి లాభం. టీడీపీ వైసీపీ జనసేన ఎంత తొక్కేస్తే ఈ వైసీపీ అంత గట్టిగా పెరుగుతుందండి. అది వెంకటేష్ గారికి నేను వ్యతిరేకిస్తున్నాను, వెంకటేష్ గారు చెప్పింది. ఇక పార్టీల యొక్క మన బ్యాక్గ్రౌండ్కి వెళ్తే దశాబ్దాలుగా 7 దశాబ్దాలుగా కొన్ని కుటుంబాలు లేదా కొన్ని సామాజిక వర్గాలు లేదా కొన్ని పార్టీల అధికారాన్ని అనుభవిస్తున్నాయి. వీళ్ళు లేదా వాళ్ళ దోపిడీ విధానాన్ని నచ్చకో, లేదా వాళ్ళ అణిచివేతను నచ్చకో, లేదా పరిపాలన నచ్చిన వర్గాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని ఒక దేవుడు, ఒక నిజాయితీ పరుడు, ఒక కమిట్మెంట్ ఉన్నవాడు, ఒక సామాజిక స్పృహ ఉన్నవాడు, ఇటువంటి వాడు వస్తే మార్పు వస్తాడని నమ్మి ఒక కాపులే కాకుండా అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు సార్. రెండోది ఏంటంటే ఒక మార్పు తీసుకొస్తాడు, తర్వాత ఏంటంటే ఒక పరిపాలన బాగుంటది అని నమ్మి వెనకాల వచ్చారు, మూడో పార్టీని సమర్థించారండి. అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి అనుకూలంగా వెళ్తున్నారా లేదా, ఎందుకు వ్యక్తిగతంగా పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు? మార్పు అనే వ్యక్తి మళ్ళీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీతో ఎందుకు పెట్టుకున్నారని మా వెంకటేష్ గారు లాంటి వాళ్ళు మీకు ఆఫ్లైన్ లో చెప్తారు, ఆన్లైన్ లో కూడా చెప్తారు. ఆయన ఒకలే కాదు, మొత్తం అందరూ కూడా, అంటే జనసేన మద్దతు ఇచ్చే వాళ్ళంతా ఆ వ్యతిరేకులు కాబట్టి, ఆ రెండు సామాజిక వర్గాలకి లేదా రెండు పార్టీలు వ్యతిరేకులు కాబట్టి. అయితే గత చరిత్రను చూసుకుంటే మూడో పార్టీ కింద వ్యక్తిగతంగా పోటీ చేస్తే మళ్ళీ ఆ తెలుగుదేశం వైసీపీలో తెలుగుదేశం మద్దతుదారులు వైసీపీ మద్దతుదారులు ఒకటి అయిపోయి ఈ మూడో పార్టీని పవన్ కళ్యాణ్, ఒక చిరంజీవిని, ఒక దాసరి నారాయణరావుని, ఒక ముద్రగాడని, ఒక వీళ్ళందరూ ఎలాగైతే ఓడించారు అలాగే పవన్ కళ్యాణ్ ఓడించేస్తున్నారో పొత్తు పెట్టుకోవడం సబబేదని ఆ రోజు నుంచి ఈ రోజు పొత్తులు సమర్థిస్తున్నారు. ఎంతవరకుని పొత్తులో చంద్రబాబు నాయుడు ఎంత ఎదిగాడు, తెలుగుదేశం ఎంత ఎదిగింది అనేది మనకు అనవసరం అండి. ఖచ్చితంగా ఎదుగుతారు. మనం ఎంతవరకు ఎదుగుతున్నాం అనేది ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు. పొత్తు అంటే తన అన్నగారు చిరంజీవి గారి మీద కూడా బాలకృష్ణ గారు దురుసుగా మాట్లాడుతుంటే ఖండించలేని పొత్తు ఎందుకు అనేది ఈ రోజున ప్రజలు చాలా బాధపడుతున్నారు. సహనం ఉండాలి, త్యాగాలు ఉండాలి, రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది, సీఎం అవ్వడం కోసమే పార్టీ పెట్టాడు. ఆయన సీఎం అయిన తర్వాత మంచి చేశాడా చెడు చేశాడా అనేది పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చేసి 1984 ఎప్పుడో తెలుగుదేశం నుంచి వచ్చింది కానించి సీఎం అవడం కోసమే ప్రతి అడుగు వేసాడు ఆయన. లోకేష్ గారు ఉంది, సీఎం అవడం కోసమే ప్రతి రోజు 24 గంటల్లోని 28 గంటలు ఆలోచిస్తున్నాడు ఆయన, అంత ఆలోచిస్తున్నాడు ఆయన. మీరు పార్టీ పెట్టి లేదు నేను ప్రజల కోసం ఉంటాను, నేను సహనం వహిస్తానంటే మీ వెనకాల ఇప్పుడు మిమ్మల్ని ప్రజలందరూ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు దేవుడు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు దేవుడు అంటున్నారు. మరి మీ చంద్రబాబు నాయుడు దేవుడు అయితే ప్రజలు ఏమనుకుంటారంటే అయితే మీరు దేవుడు అని మేము అనుకుంటున్నాం, మీరు దేవుడు కానప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటే చంద్రబాబు నాయుడు గారే ఉంటామని జాగ్రత్త స్లో అయిపోయి తెలుగుదేశం వెనకపోతారు. ఆ ప్రమాదాన్ని గ్రహించాలి. రెండోది, మన ఎవరు లక్ష్మీకాంత్ గారు అంటున్నారు మాది త్రిశూల వ్యూహం అంటున్నారు. త్రిశూల వ్యూహం మంచిదని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, ఆచరించే పార్టీ డెవలప్ అవుతుంది. ముందు మీరు త్రిశూల వ్యూహం ప్రవేశించి పెట్టే ముందు పార్టీ ఎక్కడి నుంచో పలాస నుంచి, అలాగే అనకాపల్లి నుంచి, ఈ అనంతపూర్ నుంచి, ఈ చిత్తూరు నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు మీ ఆఫీసులోకి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వండి. లేదా బయటికి ఎవరన్నా వచ్చి ఆ పక్కన ఉన్న పోజార్లు కానీ ఈ ఆఫీస్ స్టాఫ్ వచ్చి వాళ్ళతో పలకరించి ఈ సమస్య తీర్చక్కర్లే, ఈ సమస్య ఏంటి బాబు అని 4 మాటలు చెప్పి అన్ని స్వార్థం చేయించడానికి ప్రయత్నించండి. ఒక్క నిమిషం సార్, మీరు పక్కన చెప్పేసి నా రైట్ అంటే కుదరదు, నా భావం వెళ్ళదు. అలాగే స్థాయిలో జనసేన పార్టీని తొక్కేస్తుంది తెలుగుదేశం. ఇప్పుడు వైసీపీ అలాగే తొక్కేస్తుంది. వైసీపీకి టార్గెట్ జనసేన, టీడీపీకి టార్గెట్ జనసేన అయ్యింది. వాళ్ళిద్దరు త్రిముఖ వ్యూహాలతో జనసేన పార్టీని తొక్కేస్తారని ప్రయత్నం ఉంటే మీరు ఇంకా శాంతం, ప్రశాంతం, అవిశ్రాంతం అని
త్యాగాలంటూ ఉంటే మీ పార్టీ పెట్టింది ఏంటి? మీరు పెట్టింది రాజకీయ పార్టీ, మీరు పెట్టింది ఇది ఒక ధర్మ సంస్థ కాదు, లేదా ఒక ధర్మసత్రం కాదు. ఇప్పుడు కానీ మేల్కొండి. ఆ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఏ విధంగా తొక్కేస్తున్నాయి, కార్యకర్తలు ఏ విధంగా నిరాశ నిశ్చిపోకు లోనవుతున్నారు. దానికైనా ఒక సమయం ఉంటుంది కదా అక్షర సత్యం గారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. ఆయన అలా ఆలోచించి ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు. దేనికైనా ఒక సమయం ఉంటుంది. సమయం వరకు మరి ఓపిక పట్టలేకపోతే జనసేన కార్యకర్తలు అది పొత్తుకి విఘాతం కలిగితే తద్వారా వైసీపీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఆలోచించరా? సార్ నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవట్లే. పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రజలకు ఏసి వచ్చే నష్టం ఉండదు సార్, లాభం తప్ప. ఆయన ఆస్తులు అమ్ముకుని తన జీతాలను కూడా ప్రజలకు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి లాభం, తెలుగుదేశం కార్యకర్తల లాభం, రాష్ట్రానికి లాభం, వైసీపీకి లాభం, ప్రజలందరికీ లాభం. పవన్ కళ్యాణ్ గారి వల్ల నష్టం లేదు. ఆయన నిజాయితీ పరుడు, ఆమె కమిట్మెంట్ కానీ అంత ప్రజలకు అవసరమో, ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రభుత్వం మారడం వల్ల. కానీ జనసేన ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది గురించి చెప్తున్నాను నేను.